యాదాద్రి ఆలయం వద్ద అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వేలాది మంది అయ్యప్ప స్వాములు. అనంతపురంలో అరటి రైతుల నిరసన గిట్టుబాటు ధరలు కోరుతూ రైతులు కలెక్టరేట్ వద్దకు మాజీ మంత్రి శైలజనాథ్ ఆధ్వర్యంలో అరటి గేలలతో ర్యాలీగా చేరుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ మున్నర్లోని చిన్నార్ అటవీ ప్రాంతంలో రోగిని ఆసుపత్రిలో చేర్చి తిరిగి వెళ్తున్న 108 అంబులెన్స్ పైకి దూసుకెళ్లిన ఏనుగు. అంబులెన్స్ డ్రైవర్ సైరన్ హారన్ మోగించడంతో ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. బొల్లాపల్లి అటవీ ప్రాంతంపై పోలీసుల కట్టుదిట్టమైన నిఘా. గంజాయి సాగు, పేకాట, కోడి పందాల శిబిరాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా నిర్వహిస్తున్నారు. వారాంతాల్లో పేకాట జరుగుతున్నట్లు సమాచారం రావడంతో నల్లమల్ల అటవీ ప్రాంతంలో డ్రోన్ గాలింపు కొనసాగుతోంది. వైజాగ్ కైలాసగిరిలో నిర్మించిన అత్యాధునిక 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలోని అతి పొడవైన ఈ వంతెన కేరళ 40 మీటర్ల రికార్డును బ్రేక్ చేసింది. 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ రాత్రి వేళ త్రివర్ణ లైటింగ్ తో మెరిసిపోతుంది. నెల్లూరులో భారీ వర్షాలు. దిత్యా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు అంతటా భారీ వర్షాలు. తిరుపతిలో బైక్ దొంగతనాలు కలకలం. టిఎన్ఆర్ కళ్యాణ మండపం దగ్గర అష్టలక్ష్మి ఆలయం వద్ద నిమిషంలోనే బైక్ చోరీ చేసిన దుండగులు. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఎచ్చర్ల మండలం వద్ద సముద్రంలో వారి పడవ చెడిపోయిన తర్వాత 20 రోజులుగా కొట్టుకుపోయిన 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను కనుగొన్నారు. చిలకలూరుపేట పసుమారు జగనన్న కాలనీలో ఫ్లాట్స్ వద్ద కోడి పందాలు ఆడుతున్న 4 వ్యక్తులు. ఎస్బీ పోలీసుల సమాచారంతో ఎస్ఐ అనిల్ దాడి. వారి వద్ద నుంచి 2 కోళ్లు, 3 బైక్లు, 2500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మేడపిలో మత్తనూరి బ్రహ్మం అనే గ్రామ సచివాలయం ఉద్యోగి బైక్ ను ఎత్తుకొని వెళ్లిన దొంగలు మరో 2 బైక్లకు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.